సార్ గోపి గారు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు అంబేద్కర్ సాక్షిగా జరుగుతున్నాయని పదే పదే నేను అంబేద్కర్ పేరును ప్రస్తావిస్తూ డిబేట్లు కూడా పెట్టాను. తీరా చూస్తే అంబేద్కర్నే లేకుండా చేయాలి, ఆ విగ్రహాన్నే లేకుండా చేయాలి, ఆ రాజ్యాంగం నడవదు, ఇక్కడ నడిచేదంతా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్న అంబేద్కర్ విగ్రహం ధ్వంసం కోసం చేసినటువంటి ఆ దాడికి తెగబడినటువంటి తీరుపైన ఏం చెప్తారు? వాస్తవానికి ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ అంబేద్కర్ స్మృతివనంలో ఎట్లాంటి కార్యక్రమం జరిగినా, ఎలాంటి దౌర్జన్యం జరిగినా మొత్తం అంబేద్కర్ విగ్రహంపై దాడిగానే చూడాల్సి వస్తుంది. ఎలా అంటే విగ్రహం అలా ఉంచి కింద దిమ్మె పగలు కొడితే ఎలా చూస్తామో, ఇది ఆ ప్రాంగణంలో ఏ భవనానికి కానీ, పేర్లు కానీ, శిలాఫలకాలకు కానీ దేనికి డ్యామేజ్ జరిగినా కూడా దాన్ని అదే పద్ధతిలో చూస్తాము. అది అంబేద్కర్ పై దాడిగానే చూస్తాము. మొదటి నుంచి బెజవాడలో కొన్ని వర్గాలకు అంబేద్కర్ విగ్రహం అక్కడ పెట్టడం ఇష్టం లేదు. వాళ్ళు మొదటి నుంచి కూడా దాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అందుకే ఇప్పుడు ఎలక్షన్ జరగగానే 2 నెలలు అవగానే అంబేద్కర్ విగ్రహం పై దాడి జరిపారు. ఈ దాడిని దళితులు అంతా కూడా, రాష్ట్రంలో దళితులే కాదు ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఖండించాలి. అంబేద్కర్ అనేవాడు దళిత రిప్రజెంటేటివ్ మాత్రమే కాదు, అతను ఈ దేశానికి ఒక రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు. మనం అందరూ ఎలా బతకాలి, ఎలా బతుకుతున్నాము, ఎక్కడ ఏ పనులు ఎలా జరగాలి, ఏ చట్టం ఎలా అమలు అవ్వాలి, ఇలాంటివన్నీ కూడా నిర్దేశించిన మహానుభావుడు. ఆయన విగ్రహంపై దాడి జరగటం అంటే కూడా ఇది తీవ్రంగా ఖండించాల్సిన అవసరం. ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఖండించాలి. దీన్ని చిన్న విషయంగా తీసుకోవాల్సిన పర్లేదు. ఏదో జగన్మోహన్ రెడ్డి పేరు తీసేశారు కదా అని. ఇప్పుడు ఈ లెక్కను చూసుకుంటే చంద్రబాబు పేరు ఎక్కడుందో, ఎక్కడెక్కడ శిలాఫలకాల మీద ఉందో అవన్నీ దాడి చేస్తే కొట్టాలా రేపు? లేకపోతే గత 5 ఏళ్లలో ఆ పనులు జరిగాయా? శిలాఫలకాలు చంద్రబాబు నాయుడు వేసింది శిలాఫలకాలు పగలగొట్టారా? హైకోర్టుకు ఉంది, అసెంబ్లీకి ఉంది చంద్రబాబు పేరు శిలాఫలకాలు. ఇవన్నీ పగలగొట్టలేదు కదా, దేనికి అదే ఉంచారు. ఏ ముఖ్యమంత్రి కాలంలో ఏం జరుగుతాయో అవన్నీ రికార్డ్ అయి ఉంటాయి. నువ్వు పేర్లు చెరిపేసుకుంటే పోదు. ఓకే, వైఎస్ఆర్ విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేర్లు చట్ట ప్రకారం వెళ్ళారు, చట్ట ప్రకారం వెళ్తున్నారు, అది సమర్థించదగింది. కానీ ఆ చట్ట ప్రకారం చర్య తీసుకునే లోపే రిజల్ట్స్ వచ్చిన అరగంటలోనే అవును హెల్త్ యూనివర్సిటీ భవనం పైకి ఎక్కి వైఎస్ఆర్ పేర్లు పడగొట్టేశారు. ఎక్కడెక్కడ రాష్ట్రంలో, మొన్న ఎక్కడో చూశాను, విడుదల రజనీ శిలాఫలకాన్ని పగలగొట్టారు గుంటూరులో. సో ఇట్లా అంటే మంత్రులు ఇప్పుడు ఈరోజు నిన్న అనుకుంటా మంత్రి, రవాణా శాఖ మంత్రి 50 బస్సులు 100 బస్సులు రిలీజ్ చేశారు. ఈ 100 బస్సులు ఈ 2 నెలల్లోనే తయారై వచ్చినాయా? వాటికి బాడీ కట్టి, సీట్లు వేసి, రంగులేసి ఈ 100 బస్సులు ఈ 2 నెలల్లో వీళ్ళు వచ్చిన తర్వాత ఆర్డర్ ఇచ్చి కొని రెడీ చేశారా? కాదు కదా. ఇది గత ప్రభుత్వం తయారు చేసినటువంటి బస్సులు అయ్యి, అవును, గత ప్రభుత్వంలో వచ్చిన బస్సులు. ఇట్లాంటివి ఉంటాయి. దీన్ని వ్యతిరేకించాలా? ఇది కాదు కదా. ప్రతి ప్రభుత్వం తను ఉన్న 5 ఏళ్లలో తను ఏం చేయాలో ఇవి చేస్తూ ఉంటుంది. దాని మేరకు శిలాఫలకాలు, పేర్లు ఉంటాయి. సో వాటన్నిటిని వెతికి ఇట్లా పగలగొట్టడం అనేది అన్యాయం. ముఖ్యంగా ప్రధానంగా విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఇలా దాడి చేసి కరెంటు తీసేసి మొదటి నుంచి ఎందుకు సార్ అక్కడ అంబేద్కర్ విగ్రహం పోలీసులు ఏం చేస్తున్నారు? అక్కడ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు అన్నప్పుడు కానీ, లేకపోతే అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ రోజు, ఆ విగ్రహం ప్రారంభించిన రోజు కానీ చాలా రకాల సోషల్ మీడియా, టీడీపీ సోషల్ మీడియాలో తిరిగింది. ఎప్పటికైనా దాన్ని కూల్చేస్తాము అన్నట్టుగా. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎందుకు ఎదురైంది? ఏంటి అసలు అంబేద్కర్ విగ్రహం అక్కడ ఉంటే వాళ్ళకేంటి? ఫస్ట్ రేణుకా చౌదరి అప్పుడు ఎన్నికలకు ముందే ప్రకటించిందండి, మేము కానీ కూటమి ప్రభుత్వం కానీ అధికారంలోకి వస్తే అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసేస్తామని రేణుకా చౌదరి, మాజీ పార్లమెంట్ సభ్యురాలు రేణుకా చౌదరి ప్రకటించింది. అయితే ఆమెకి ఇప్పుడు కూటమి ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నాయా లేవా, వీళ్ళు ఓన్ చేసుకుంటారో లేదో తెలియదు. కానీ అంతకంటే రాష్ట్ర ప్రజల్ని అవమానించేలా ఆమె కామెంట్ చేశారు సార్. పైన అమ్మవారు కింద కమ్మవారట ఆమె చేసినటువంటి కామెంట్.
అంటే ప్రజలు లేరా ఇంకా మన జాతి ఒకటేనా? అవును. ఆ కామెంట్ తెలుగు కూడా జాతి లేదా? చేశారా? ఇక్కడ ఎక్కడ తెలుగు జాతి ఉండదా? ఒక్క జాతే ఉంటుందా ఎక్కడైనా? విజయవాడలో వాళ్ళ సమాజం ఎంత అండి, సామాజిక వర్గం ఎంత ఉంది? ఎంతమంది అయినా ఎక్కడో ఉండొచ్చు అక్కడక్కడ సార్. 2 ఎవరిని తప్పు పట్టాల్సిన కాలనీలో పని లేదు. ఉంటారు. ఎవరిని తప్పు పట్టాల్సిన పని లేదు. అన్ని కులాలు అన్ని ఎవరిని- మతాలు అంటే సామరస్యంగా అహంకారం పనికిరాదు, అహంకారం ఇది- పనికిరాదు. ఈ అహంకారం తలకెక్కి కొండ పైన అమ్మవారంట, కొండ కింద కమ్మవారంట. నేనేం చెప్పానంటే ఆ రోజు ఆ ప్రారంభోత్సవం రోజు అదే. కొండ పైన అమ్మవారు, కొండ కింద అంబేద్కర్ సారు అని చెప్పా. దీంతో ఒక జాతి నాయకుడు బయలుదేరాడు. ఆ సాక్షి టీవీలో ఒకడు వచ్చాడు, పైన కొండ పైన అమ్మవారంట, కింద అంబేద్కర్ సార్ అంట. అంటే ఈ పదం తీసేసామని, ఏది రేణుకా చౌదరి చెప్పిన పదం తీసేశానని, ఆ వాక్యం తీసేశానని ఆయన అవును. ఇష్టం వాళ్ళకి వచ్చినట్టు కొంత మాట్లాడుతున్నాడు. కంటగింపుగానే ఇష్టం వచ్చినట్టు ఉంది. మాట్లాడుతున్నాడు ఆయన. వాళ్ళకి కొంత కంటగింపుగానే ఉందండి. విజయవాడలో నడిబొడ్డులో, నగరం నడిబొడ్డులో, అది బందర్ రోడ్డు పక్కన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టడం వాళ్ళకి జీర్ణించుకోలేకపోతున్నారు, వాళ్ళకి జీర్ణం కావట్లేదు. నాకు తెలిసి కొంతమంది అయితే బందర్ రోడ్డు వైపు వెళ్ళడం మానేశారు విజయవాడలో. సో అంత ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళల్లో ఒక ఆవేదన, ఇక్కడ ఎందుకు అంబేద్కరు అనేటువంటి ఆవేదన వాళ్ళల్లో అంత ఉంది. ఆ ఆవేదనకు రిఫ్లెక్షనే నిన్న జరిగిన దాడి. కరెంటు తీసేసి దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? చోద్యం చూస్తున్నారా? దానికి అంటే పైనుంచి ఆర్డర్ లేకపోతే స్థానికంగా కింద ఉండే కార్యకర్తలే, ఇక్కడ విజయవాడలో ఉండే కార్యకర్తలు మాత్రమే ఆవేశంతోనో అనాలోచితంగానో చేశారు అని చెప్పుకోవడానికి ఇది సరిపోదు. కరెంటు తీసేసి వాళ్ళు దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? సెక్యూరిటీ. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు బందర్ రోడ్డు కదా, అమరావతిలో కమిషనర్, పోలీస్ కమిషనర్, ప్లీజ్ చెప్పండి సార్ ప్లీజ్. పోలీస్ కమిషనర్ కార్యాలయానికి కూతవేడి దూరం, రోడ్డు అవతల పోలీస్ కమిషనర్ కార్యాలయం, రోడ్డు అవతల అంబేద్కర్ స్టాట్యూ, ఎంట్రన్స్ కూడా ఇదే. అయితే ఇది బందర్ రోడ్డు వైపు వీళ్ళు ఈ అరాచకం చేశారు. దీన్ని చూస్తూ పోలీస్ కమిషనర్ ఎలా కూర్చున్నారు, ఎలా చూస్తూ ఉన్నారు? సో ఇది కరెక్ట్ కాదు కదా. సో అంటే పైనుంచే ఆర్డర్లు ఉన్నాయి, పైనుంచి ఉత్తర్వులు ఉన్నాయి. అంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఈ ఆర్డర్లు ఉన్నాయి, ఈ డైరెక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆ మేరకు వాళ్ళు ఆ పని చేయగలిగారు. సో దీన్ని కార్యకర్తల మీద తోసేసి పైన ఉన్న వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు. రైట్.